నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ సోషల్ స్టడీస్ విభాగంలో జాగ్రఫీ నుంచి థర్డ్ లెసన్ నీటి పారుదల ఈ యొక్క లెసన్ సంబంధించి ఎక్సర్సైజ్ సంబంధించి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని గురించి ఒకసారి గమనిద్దాం. ఈ లెసన్ కావాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు 9th క్లాస్ జాగ్రఫీ లెసన్లో చూసినట్లయితే మీకు మైండ్ మ్యాపింగ్ రూపంలో ఈ లెసన్ అంతా కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా. ఈ లెసన్ ఒకటే కాదు, థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. మీకు కంటెంట్ అందుబాటులో ఉంది, కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా అందుబాటులో ఉంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అందుబాటులో ఉంది. అది కూడా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా మీకు ఇలా మైండ్ మ్యాపింగ్లో రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూద్దాం, ఈ క్రింది ఇచ్చిన ఏ రాష్ట్రాలలో ఓలార్ సరస్సు ఉంది? ఓలార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ ఆప్షన్స్ రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఓలార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్. నర్మదా నది ఎక్కడ పుట్టింది అని అడగడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటి అంటే అమర్కంటక్ కొండలలో నర్మదా నది పుట్టింది. తర్వాత ఈ క్రింది సరస్సులో ఉప్పు నీటి సరస్సు ఏది? సాంబార్, ఓలార్, దాల్, గోవిందసాగర్. ఇక్కడ ఓలారు, దాలు, గోవిందసాగర్ అనేవి మంచినీటి సరస్సులు. ఉప్పు నీటి సరస్సు సాంబార్, ఇది రాజస్థాన్లో ఉంది. తర్వాత క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది ఏది? ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది ఏది? నర్మదా, గోదావరి, కృష్ణ, మహానది. ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. తర్వాత క్రింది వాటిలో ఏ నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది? పగులు లోయ గుండా ప్రవహించే నది ఏది? ఆప్షన్స్ మహానది, కృష్ణ, తుంగభద్ర, తపతి. దీన్నే తాపి అని కూడా పేర్కోవడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే తపతి నది. తర్వాత కింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, జల విభాజక క్షేత్రం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి చూసినట్లయితే ఎత్తైన ప్రాంతం, ఉదాహరణకు కొండలు లేదా ఎత్తైన నేల భాగాలు. రెండు ప్రవాహ శ్రేణులను విడగొట్టే వాటిని నీటి విభజన అంటారు. రెండు ప్రవాహ శ్రేణులు విడగొట్టే వాటిని నీటి విభజన అంటారు. ఉదాహరణకు ఇండస్ మరియు గంగా నది వ్యవస్థల మధ్య నీటి విభజన. సింధు నదికి, గంగా నదికి ఈ వ్యవస్థల మధ్య నీటి విభజన. అంబాలా అనేది ఈ నీటి విభజనపై ఉంది. ఇటువంటి ప్రాంతంలోనే అంబాలా అనేది ఉంది. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన నీటి విభజనగా పశ్చిమ కనుమలు ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం చూసినట్లయితే గంగా నది దాదాపు భారతదేశంలో 2500 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ యొక్క గంగా నది పరివాహక ప్రాంతం భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం. తర్వాత సింధు మరియు గంగా నదుల జన్మస్థానం ఎక్కడ ఉంది? సింధు మరియు గంగా నదుల యొక్క జన్మస్థానం. దీని ఆన్సర్ ఏంటి అంటే సింధు నది టిబెట్లోని మానస సరోవర్ సమీపంలో పుట్టింది. అదేవిధంగా గంగా నది హిమాలయాల్లోని గంగోత్రి హిమనీ నదంలో జన్మించింది. గంగోత్రి హిమనీ నదంలో జన్మించింది. తర్వాత క్వశ్చను, గంగా నది యొక్క రెండు ప్రధాన ప్రవాహాలు పేర్కొనండి. గంగా నదిని ఏర్పరచడానికి అవి ఎక్కడ కలుస్తాయి ఈ ప్రవాహాలు అనేవి? ఆన్సర్ చూసినట్లయితే గంగా నదికి సంబంధించి
రెండు ప్రధాన ప్రవాహాలు భగీరథి మరియు అలకనంద. ఈ రెండు ప్రవాహాలు ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుసుకుని గంగానదిగా మారతాయి. ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుసుకుని గంగానదిగా మారతాయి. తర్వాత క్వశ్చను, బ్రహ్మపుత్ర దాని టిబెటన్ భాగంలో సుదీర్ఘ ప్రవాహాన్ని కలిగి ఉన్నప్పటికీ తక్కువ ఒండ్రుమట్టిని ఎందుకు కలిగి ఉంది? బ్రహ్మపుత్ర ప్రవాహం అనేది సుదీర్ఘ ప్రవాహాన్ని కలిగి ఉన్నా కానీ ఒండ్రుమట్టి తక్కువ ఎందుకు కలిగి ఉంది అని అడగడం జరిగింది. ఆన్సర్ ఏంటి అని చూస్తే, టిబెట్ ప్రాంతం చల్లని మరియు పొడివైన వాతావరణం కలిగి ఉంటుంది. టిబెట్ ఏరియా అంతా కూడా చల్లగా ఉంటుంది, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. బ్రహ్మపుత్ర నది ఆ ప్రాంతంలో తక్కువ నీటి ప్రవాహాన్ని మరియు తక్కువ మట్టిని కలిగి ఉంటుంది. తక్కువ నీటి ప్రవాహము, తక్కువ మట్టి కలిగి ఉంటుంది. ఎందుకు అంటే పొడి వాతావరణం ఉండడం వల్ల. తర్వాత, రెండు ద్వీపకల్ప నదుల ద్రోణి గుండా ప్రవహిస్తున్నాయి. ఏ రెండు ద్వీపకల్ప నదులు ద్రోణి గుండా ప్రవహిస్తున్నాయి అంటే ఇక్కడ నర్మదా మరియు తపతి, ఈ రెండు ఉపరితల నదులు కూడా ఇవి లోయ గుండా ప్రవహించే ద్వీపకల్ప నదులు. నర్మదా, తపతి ఈ రెండు కూడా ప్రవహించే నదులు. అందుకనే ఫస్ట్లో బిట్స్ నేర్చుకునేటప్పుడు పగులు లోయ గుండా ప్రవహించే నది ఏది అంటే తపతి అని మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత, నదులు మరియు సరస్సుల యొక్క కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? నదుల యొక్క సరస్సుల యొక్క ప్రయోజనాలు ఏంటి అని అడగడం జరిగింది. దీని ఆన్సర్ చూసినట్లయితే, నదులు మరియు సరస్సుల ఆర్థిక ప్రయోజనాలు త్రాగునీటి వనరుగా ఉపయోగపడతాయి. నదులు అనేవి లేదా సరస్సులు అనేవి పంటల సాగుకు, నీటిపారుదలకు అనుకూలంగా ఉంటాయి. నావికా నిర్వహణ జరుగుతుంది. జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. పర్యాటక అభివృద్ధి పొందుతుంది ఈ నదుల వల్ల లేదా సరస్సుల వల్ల. తర్వాత, భారతదేశంలోని కొన్ని సరస్సుల పేర్లు క్రింద ఇచ్చారు. వాటిని రెండు వర్గాల క్రింద సమూహపరచండి. సహజమైన మరియు మానవుల సృష్టించిన సరస్సులు. సహజ సరస్సులు కొన్ని, మానవులు సృష్టించినవి కొన్ని, ఇలా రెండు వర్గాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఇక్కడ తెలియజేయమనడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే, ఇందులో మానవ నిర్మిత సరస్సులు చూసినట్లయితే గోవింద్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, రాణా ప్రతాప్ సాగర్, హీరాకుడ్ ఇవి మానవ నిర్మిత సరస్సులు. మిగిలినవన్నీ కూడా సహజమైన సరస్సులు. అవేంటి సహజ సరస్సులు అంటే ఓలార్, నైనిటాల్, బర్పాని, సాంబార్, దాల్, భీమ్తల్, లోక్తక్, చిలక, పులికాట్టు ఇవి సహజమైన సరస్సులు. ఇక్కడ ముఖ్యంగా సాగర్ అని ఉన్నవన్నీ కూడా మానవ నిర్మిత సరస్సులు. వాటితో పాటు హీరాకుడ్ ఇదొకటి కూడా మానవ నిర్మిత ప్రాజెక్టుగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత, హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల మధ్య వ్యత్యాసాలు తెలపండి అన్నాడు. హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల వ్యత్యాసాలు. ఆన్సర్ చూసినట్లయితే, హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు తమ ఉద్భవంలో వ్యత్యాసం మాత్రమే కాదు, ఉద్భవించడంలో వ్యత్యాసం మాత్రమే కాదు, మరెన్నో విషయాల్లో కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అయితే వీటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి అంటే, హిమాలయ నదులు దీర్ఘకాల నదులు, పెరేనియల్ రివర్స్ అని పేర్కొంటారు. కాగా ద్వీపకల్ప నదులు వర్షాధారిత నదులు. ఇవి సీజనల్గా మాత్రమే ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. హిమాలయ నదులు సంవత్సరం అంతా నీటితో ఉండే నదులు. ఇవి వర్షాల వల్ల కలిగే నీటితో పాటు ఎత్తైన కొండల నుండి కరుగుతున్న మంచుతో కూడా నీటిని కూడా పొందుతాయి. అదే సమయంలో ద్వీపకల్ప నదులు వర్షపాతం మీద ఆధారపడతాయి. ఎండాకాలంలో పెద్ద నదులు కూడా తమ కాలువలలో నీటి ప్రవాహం తగ్గిపోయే పరిస్థితి అనేది ఎదుర్కొంటాయి. ఇవి ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు ఈ వర్షంతో పాటు
ఆ మంచు కరగడం వల్ల వచ్చే నీరు కూడా ప్రవహించి సంవత్సరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ద్వీపకల్ప నదులు అయితే మాత్రం ఎండాకాలంలో పెద్ద నదులు కూడా తమ కాలువల్లో ప్రవాహం అనేది తగ్గిపోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. తర్వాత ద్వీపకల్ప పీఠభూమి యొక్క తూర్పు వైపుకు పడమర వైపుకు ప్రవహించే నదులను పోల్చండి. ద్వీపకల్ప పీఠభూమి యొక్క తూర్పు వైపుకు పడమర వైపుకు ప్రవహించే నదులను పోల్చండి. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అని చూస్తే, తూర్పు వైపు ప్రవహించే నదులు చూసినట్లయితే ముఖ్యంగా మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఇక్కడ ఇవ్వబడిన నదులలో తూర్పుకు ప్రవహించే నదులు ఏంటి అంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఇవి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎక్కువ మట్టిని తీసుకువెళ్ళి నదీ ముఖాల్లో డెల్టాలు ఏర్పరుస్తాయి. ఎక్కువ ఉపనదులు కూడా కలిగి ఉన్నాయి ఈ నదులు ఎక్కువ ఉపనదులు కలిగి ఉన్నాయి. తర్వాత పశ్చిమ ప్రవాహ నదులు ఏంటి అంటే పశ్చిమ దిశగా ప్రవహించేవి ముఖ్యంగా 2 ఉన్నాయి, నర్మదా, తపతి. ఇవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. తక్కువ మట్టిని తీసుకువెళ్ళి నదీ ముఖాల్లో ఈస్టరీలను ఏర్పరుస్తాయి. తక్కువ ఉపనదులు కలిగి ఉన్నాయి. తర్వాత ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు నదులు ఎందుకు ముఖ్యమైనవి? చూసినట్లయితే నదులు మానవ చరిత్రలో ప్రాధాన్యత వహిస్తాయి. నదులు, సరస్సులు, మంచు శిఖరాలు, భూగర్భ జలాలు, భూమి యొక్క త్రాగునీటి నిక్షేపాలు. నీరు ప్రాథమిక సహజ వనరుగా మానవ కార్యకలాపాల కోసం కీలకమైనది. నదులు నీటిని గృహము, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తారు. నదులు వాణిజ్య వ్యాపార అభివృద్ధి కోసం సరుకు రవాణాకు ఉపయోగపడతాయి. నదులు శక్తి ఉత్పత్తి చేయడంలో కూడా ముఖ్యమైనవి. నదుల నుండి పొందిన నీటిని జల విద్యుత్ డ్యాములు నడపడానికి ఉపయోగిస్తారు. నదులున్న ప్రాంతాలు సాధారణంగా ఉత్కృష్ణ సుందర దృశ్యాలు మరియు వినోద విలువ కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని మంచి పర్యాటక ప్రాంతాలుగా ఉపయోగిస్తారు. తర్వాత పట నైపుణ్యాలు. భారతదేశం యొక్క సరిహద్దు పటంలో ఈ క్రింది నదులను గుర్తించండి, పేర్లు రాయండి. అవి ఏ నదులు అంటే గంగా, సట్లెజ్, దామోదర్, కృష్ణ, నర్మదా, తపతి, మహానది, బ్రహ్మపుత్ర. తర్వాత భారతదేశం యొక్క సహజ సరిహద్దు పటంలో క్రింది సరస్సులను గుర్తించండి, పేర్లు. చిలక, సాంబార్, ఓలార్, పులికాట్, కొల్లేరు సరస్సులు. వీటికి సంబంధించి ఆన్సర్ చూసినట్లయితే ముందుగా నదులు చూసినట్లయితే సట్లెజ్, గంగా నది, బ్రహ్మపుత్ర, దామోదర్ నది, మహానది, నర్మదా, తపతి, కృష్ణ. ఇవి పేర్కొబడిన ముఖ్యమైన నదులు. అదేవిధంగా సరస్సులు చూసినట్లయితే ఓలార్ సరస్సు, సాంబార్ సాల్ట్ లేక్, ఇది సాంబార్ అనేది నీటి సరస్సు, చిలక సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. ఇవి సరస్సులు. ఇచ్చిన ఆధారాల సహాయంతో ఈ పద వినోదమును పరిష్కరించండి. దీనిని ఇంగ్లీష్లోనే పూరించాలి. మీ అవగాహన కోసం ప్రతి వాక్యానికి తెలుగు అనువాదం ఇవ్వబడింది. ఇక్కడ నాగార్జున సాగర్ ఒక నదీ లోయ పథకం. ఆ నది పేరేంటి అని అడగడం జరిగింది. ఒకటి అడ్డిచ్చాడు కాబట్టి నాగార్జున సాగర్ ఒక నదీ లోయ పథకం. ఆ నది పేరేంటి అంటే నాగార్జున సాగర్ ఏ నది మీద ఉంది అని అడగడం జరిగింది. ఆ నది పేరు ఒకటి అడ్డు, కృష్ణా నది. ఇది కృష్ణా నది. తర్వాత భారతదేశంలో అతి పొడవైనది. ఇక్కడ 2 అడ్డం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏ నది అతి పొడవైనది అంటే గంగా నది. భారతదేశంలో అతి పొడవైనది గంగా నది. తర్వాత 3 అడ్డం బియాస్కుండ్ అని పిలువబడే ప్రదేశం నుండి ఉద్భవించే నది. బియాస్కుండ్ అని పిలువబడే ప్రదేశం నుండి ఉద్భవించే నది. 3 అడ్డం ఎక్కడ ఉంది అంటే బియాస్
తర్వాత మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో పుట్టి పశ్చిమంగా ప్రవహించే నది. మధ్యప్రదేశ్లో బేతుల్ జిల్లాలో పుట్టి పశ్చిమంగా ప్రవహించే నది తపతీ నది. 4 అడ్డం ఇది తపతి. తర్వాత 5 పశ్చిమ బెంగాల్ దుఃఖదాయని అని ఏ నది పేర్కొంటారు? 5 అడ్డు పశ్చిమ బెంగాల్ దుఃఖదాయని దామోదర్ నదిని పశ్చిమ బెంగాల్ దుఃఖదాయని పేర్కొంటారు. తర్వాత 6 ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించింది. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించింది ఏంటి? 6 అడ్డం. ఏ జలాశయం నిర్మించారు అంటే సట్లైజ్. తర్వాత రోహ్తాంగ్ కనుమ దగ్గర ఉన్న నది. రోహ్తాంగ్ కనుమ దగ్గర ఉన్న నది 7 అడ్డుకు సంబంధించి రావి నది. తర్వాత ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది. ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి. తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుండి ఉద్భవిస్తున్న సింధు ఉపనది. అది హిమాచల్ ప్రదేశ్లో ఉద్భవిస్తుంది. 9 నిలువు చేనాబ్ నది. భ్రంశం ద్వారా ప్రవహిస్తున్న అరేబియా సముద్రంలో కలిసే నది. భ్రంశం ద్వారా ప్రవహిస్తుంది, అరేబియా సముద్రంలో కలుస్తుంది. అది ఏ నది అని అడగడం జరిగింది. 10 నిలువు నర్మదా నది. తర్వాత 11 నిలువు వేసవి మరియు చలికాలంలో వర్షపు నీటిని పొందే దక్షిణ భారతదేశ నదులలో ఒకటి. వేసవి మరియు చలికాలంలో వర్షపు నీరు పొందే దక్షిణ భారతదేశ నదులలో ఒకటి. 11 నిలువు కావేరీ నది. తర్వాత లడక్, గిల్గిత్ మరియు పాకిస్తాన్ గుండా ప్రవహించే నది. లడక్, గిల్గిత్ మరియు పాకిస్తాన్ 12 నిలువు సింధు నది. తర్వాత భారతీయ ఎడారిలోని ఒక ముఖ్యమైన నది. ఎడారిలో ఉన్న ముఖ్యమైన నది 13 నిలువు లూని నది. పాకిస్తాన్లో చీనాబ్తో కలుస్తున్న నది. పాకిస్తాన్లో చీనాబ్తో ఏ నది కలుస్తుంది? 14 నిలువు జీలం. తర్వాత యమునోత్రి హిమనీనదం వద్ద జన్మించే నది. యమునోత్రి హిమనీనదం వద్ద జన్మించే నది 15 నిలువు యమునా నది. తర్వాత పేజీ నెంబర్ 45లోని భారతదేశంలో ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది? ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది? రైట్ ఆన్సర్ ఏంటి అని మనం చూసినట్లయితే గంగా నదికి, భారతదేశంలో గంగా నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది. తర్వాత పేజీ నెంబరు భారతదేశంలో అతిపెద్ద జలపాతం పేరేంటి అని అడగడం జరిగింది. పేజీ నెంబరు 55 భారతదేశంలో అతిపెద్ద జలపాతం పేరేంటి? దీని ఆన్సర్ ఏంటని చూస్తే కుంచికల్ జలపాతం. భారతదేశంలో అతిపెద్ద జలపాతం కుంచికల్. ఇది కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది. కుంచికల్ జలపాతం అనేది కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది. అదే పేజీ నెంబర్ 55లోనే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కాస్పియన్, మృత సముద్రం మరియు ఆరాల్ సముద్రాలు వంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులను సముద్రాలు అంటారు. కాస్పియన్, మృత సముద్రము, ఆరాల్ సముద్రాలు ఇటువంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని సముద్రాలు అంటారు. దీనికి సంబంధించి మ్యాప్ పాయింట్లో వీటిని గమనించడం జరిగింది. ఇదిగో ఇది కాస్పియన్ సముద్రం. అదేవిధంగా ఇది నల్ల సముద్రం, ఇది మధ్యధరా సముద్రం, ఇది ఆజోవ్, ఇది మార్మరా సముద్రం, ఇది మృత సముద్రం. ఇలా ఈ నదులన్నీ కూడా మనం ప్రపంచ పటంలో గమనించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో 9th క్లాస్ జియోగ్రఫీలోని 3rd లెసను
ఎక్సర్సైజెస్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.